నమస్తే ఫ్రెండ్స్. నేను ఒక ఆశ్రమంలో ఒక 20 రోజులు గడిపాను. ఆ 20 రోజులు చాలా అద్భుతమైన రోజులు. ఆ 20 రోజుల్లో నేను నేర్చుకున్నవి చాలా. ఒక యోగీజీతో నేను ఒక 20 రోజులు ప్రయాణం చేశాను. ఆ యోగీజీ ఎవరు? ఏంటి? ఆ యోగీజీ ద్వారా నేను తెలుసుకున్న సత్యాలేంటి? నాకు అప్పటిదాకా అర్థం కాని విషయాలు ఏం అర్థమయ్యాయి ఆ 20 రోజులు అక్కడ ఉండడంతో అని చెప్పి ఆ విషయాలు ఈ ఎపిసోడ్‌లో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పూర్తిగా ఈ ఎపిసోడ్‌ని చూడండి. ఇప్పటిదాకా మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే వెంటనే ఈ వీడియోస్ మీకు చేరుతాయి. థ్యాంక్ యూ. ఇక విషయంలోకి వెళ్దాం. అయితే నేను బ్యాగ్ తీసుకొని ఆ ఆశ్రమానికెళ్ళా. ఆ ఆశ్రమం నాకెట్ట తెలిసిందంటే నేను మధురలో ఉన్నా. మధురలో కృష్ణుడు పుట్టిన ప్లేస్ కదా! అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ బృందావన్ మధుర టూర్‌లో ఉన్నప్పుడు అసలు మనసంటే ఏంటి? ఎందుకు నేను ఆహ్, మనసు గాదు, నేను ఆత్మని, నేను ఒక చైతన్య పదార్థాన్ని అని తెలిసినా గానీ దుఃఖాలు, బాధలు ఎందుకొస్తున్నాయి అని జెప్పి నాకు ఆ ప్రశ్న నన్ను కలిచివేసింది ఒక సిట్యుయేషన్‌లో. నేను అక్కడ కూర్చొని కృష్ణుడి దగ్గర నాకు సమాధానం గావాలి. ఈ బాధలేంటి? నేను తెలుసు నేను ఆత్మనని. నేను ఈ శరీరాన్ని గాదు, నేను మనసుని గాదని తెలుసు. అయినా సరే శరీరానికి జ్వరం వస్తే ఏదో శరీరానికి భయపడతాం. అండ్ శరీరానికి ఏమైనా అవుతే భయపడుతున్నాం. మనసులో ఎవడన్నా తిడితేనో, ఇంకేదన్నా అనుకుంటేనో బాధపడుతున్నాం. ఎందుకు ఇదంతా అని జెప్పి నేను ధ్యానం చేస్తూ కృష్ణుడిని అడిగా. నాకు ఆన్సర్ కావాలి అని జెప్పి. అడిగిన తర్వాత నేను హోటల్‌కెళ్ళిపోయినా. హోటల్‌కెళ్ళిపోయి యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తున్నా. 'మన్ క్యా హోతా హై' అని ఒక వీడియో వచ్చింది. అరే! నేను మనసు గురించి అడిగినా, మనసు గురించి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోని 2 గంటల సేపు వీడియో అది. హిందీలో ఉంది. ఆ 2 గంటల సేపు కంటిన్యూస్‌గా చూసా. అసలు మనసు అంటే ఏంటి? మనసు ఎట్లా ప్రభావం చూపిస్తది మన పైన అని ఒక గురువుగారు, ఒక యోగీజీ ఒక మంచం పైన కూర్చొనున్నారు. ఒక వైట్ కుర్తా, ఒక వైట్ ప్యాంట్ ఏసుకొనున్నారు. చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా ఎవరిని ఇంప్రెస్ చేయాలి అని కాకుండా సత్యాన్ని సత్యంలాగా చెప్తున్నారు ఆ యోగీజీ. అది విని ఆశ్చర్యపోయాను. ఏంట్రా ఇది అని చెప్పి ఆశ్చర్యపోయా. ఆ 2 గంటల సేపు అట్లనే ఆ వీడియో విన్నా. విన్న తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్‌లో ఆ యోగీజీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నెంబర్ ఉంది. దానికి ఫోన్ చేశా. చేసి నేను రావాలనుకుంటున్నాను ఈ ఆశ్రమానికి, గురువుగారిని కలవాలనుకుంటున్నాను. అంటే వెల్కమ్ ఎనీ టైమ్ అన్నారు. సరే అప్పటికే ఎన్నో ఆశ్రమాలు తిరిగి ఉన్నా. ఆ ఆశ్రమానికి కూడా వెళ్ళడం జరిగింది. పోంగానే గురువుగారే బయటున్నారు కూర్చొని మంచం మీద. ఎక్కడి నుంచి వచ్చావంటే నాది హైదరాబాద్ అండి. ఇట్లా బృందావన్ వచ్చి అక్కడి నుంచి మీ వీడియో చూసి వచ్చానంటే వెరీ గుడ్. స్నానం చేశావా అంటే అహా! లేదంటే చేయి పో స్నానం అన్నారు. సబ్బుందా? షాంపూ ఉందా? టవల్ ఉందా? అన్నీ అడిగారు. ఫస్ట్‌లోనే నాకు మంచి ఇంప్రెషన్ కలిగింది. స్నానం చేయిపో అనడం కూడా ఎక్కువే ఒక పెద్ద గురువు. అట్లాంటిది సబ్బుందా? షాంపూ ఉందా? అని ఇంత కేర్‌గా, ప్రేమగా అడుగుతున్నాడు అన్నీ. ఏదో మన ఇంట్లో వాళ్ళు వస్తే చూసుకున్నట్లు అని బాగా అనిపించింది. తర్వాత ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఈ ఆశ్రమ నియమాలు మీకు తెలుసా? అన్నాడు. అంటే తెలియదు స్వామీజీ అన్నా. ఓకే. అయితే తెలుసుకో అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. నువ్వు వారం రోజులు ఉంటావా? 10 రోజులు ఉంటావా? 20 రోజులు ఉంటావా? మాకు సంబంధం లేదు. ఒకవేళ మీ ఇంటి నుంచి ఏమైనా ఎమర్జెన్సీ కాల్స్ నీకు వచ్చేది గనుక ఉంటే ఆశ్రమం నంబర్ ఇస్తాం. అది కూడా ఎమర్జెన్సీ అంటే చిన్న చిన్న వాటికి ఫోన్ చేయకూడదు. ఎవరైనా చనిపోయి ఉండాలి. లేదన్నా ఎవరైనా హాస్పిటల్‌లో ఉండాలి. ఇట్లాంటి 2 సందర్భాల్లోనే మీ ఇంట్లో వాళ్ళు మీకు కాల్ చేయాలి అని చెప్పండి. అని చెప్పి ఫోను స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్‌లో పెట్టమన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్‌లో పెట్టేసా. తర్వాత ఈ ఆశ్రమంలో మరి ఫీజేంటి అని అడిగా. ఇట్లాంటి ఏం ఫీజు ఉండదు. నువ్వు 20 డేస్ ఉంటావా? 1 మంత్ ఉంటావా? 1 ఇయర్ ఉంటావా? సచ్చేదాకా ఉంటావా? ఈ ఆశ్రమంలో ఫీజు ఎట్లాంటిది ఉండదు. ఇది ఫ్రీ ఆశ్రమం. ఇక్కడ ఫ్రీ అని చెప్పారు. చాలా బాగా అనిపించింది. చాలా ఆశ్రమాలు తిరిగా 500, 300, 600 పర్ డే చార్జ్ చేస్తారు. ఫుడ్‌కి చార్జ్ చేయకపోతే అకామిడేషన్ చార్జ్ చేస్తారు. అకామిడేషన్ కాకపోతే ఫుడ్‌కి చార్జ్ చేస్తారు. ఏదో చార్జెస్ అన్నది నేను ఆశ్రమాల్లో కంటిన్యూస్‌గా చూస్తూనే వస్తున్నా. ఈ ఆశ్రమంలో మాత్రం ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ అన్నారు. ఓకే. బాగుందనుకున్నా. సరే ఫైన్. తర్వాత ఇంకేంటి ఈ ఆశ్రమంలో అంటే ప్రాపంచికమైన విషయాలు మాట్లాడకూడదు అని చెప్పారు. ఓకే. ఎవరి పేర్లు ఎవరు కనుక్కోకూడదు. నా పేరు కూడా ఎవరు అడగలే. పోంగానే మీ పేరేంటండి అని అడుగుతారు. పేర్లు అడగట్లేదు అక్కడ. ఎవరి పేర్లు ఎవరు అడగట్లేదు. పేర్లు అడగకూడదు అన్నది ఒక నియమం. తర్వాత మన డిసిగ్నేషన్స్ చెప్పుకోకూడదు. నేను ఈ కంపెనీకి డైరెక్టర్‌ని, నేను ఈ కంపెనీకి ఎండీని,
నేను ఆ కంపెనీ ఓనర్‌ని, లేదా నేను ఐఏఎస్, నేను ఐపీఎస్, నేను ఇది, నేను అది, నేను బిజినెస్ మ్యాన్ అని చెప్పడానికి వీల్లేదు. అట్లాంటివి కూడా చెప్పొద్దండి అన్నారు. ఓకే, మంచిది అనుకున్నా. అయిపోయింది. మరి ఏం సాధన చేయాలి ఇక్కడ ఉన్నన్ని రోజులు? అంటే జీవితంలో చాలా చేసావు కదా నాయన, ఏమీ చేయకుండా ఉండి ఇక్కడ ఉన్న రోజులు అన్నారు. అనుకున్నా. ఏమీ చేయకపోవడమే ఇక్కడ ఉన్న సాధన అన్నారు. తర్వాత ఇంకేమని చెప్పారంటే, మేము వాలంటరీగా ఉంటామని చెప్పి మీరు పనులలో ఇన్వాల్వ్ అయిపోయి ఎంగేజ్ చేస్తారు మనసును పనులలో. ఇక్కడ మీకు పనులు కూడా ఏవి చెప్పబడవు. ఓన్లీ ఒకే పూట భోజనం పెడతాం. ఆ పూట భోజనం వండేటప్పుడు మాత్రం కొంచెం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. 15 మంది 20 మంది ఆశ్రమంలో ఉన్నాం అందరం స్టూడెంట్స్. వంట టైంలో హెల్ప్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. సరే అన్న. ఇంకా ఆశ్రమంలో ఎక్స్ట్రా టాక్సే లేవు. పేరు చెప్పకూడదు, ఊరు చెప్పకూడదు, డిసిగ్నేషన్ చెప్పకూడదు. ఇంకా ఏముంది, భౌతికమైన విషయాలు మాట్లాడొద్దు, ప్రాపంచికమైన విషయాలు ఆధ్యాత్మిక విషయాలు కూడా మాట్లాడొద్దండి అని చెప్పాడు ఆయన. మీకు ఆధ్యాత్మికంగా పూర్తిగా అర్థం కాలేదు కాబట్టే కదా ఇక్కడ దాకా వచ్చారు. ఆ విషయాలు కూడా మీకు తెలిసినట్టు ఉపన్యాసాలు ఇవ్వద్దండి. గురువుగారి ప్రవచనం ఉంటుంది రోజు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2-3 గంటలు. ఆ టైంలో మాత్రం వినండి కూర్చొని సత్సంగంలో. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ఆన్సర్ గురువుగారు చెప్తారని చెప్పారు. చాలా మంచిది, బాగుంది అనుకున్నా. అట్లా ఆశ్రమంలో ఉన్నన్ని రోజులు ఏ నియమాలు లేవు. షార్ట్ వేసుకో, టీషర్ట్ వేసుకో, తర్వాత మార్నింగ్ ఒకరం 6కి లేసేవాళ్ళం, ఒకరు 7కి లేసేవాళ్ళం, నో ప్రాబ్లం. కానీ ఆశ్రమంలో ఉన్న రోజు కామ్గా ఉండాలి, ఏం మాట్లాడొద్దు. ఏం చేయాలంటే ఏ చెట్టో ఏ పుట్టనో కూర్చోవాలంతే. ఇంకొక రూల్ కూడా ఉంది అక్కడ, పుస్తకాలు కూడా చదవద్దన్నారు. నాకు పిచ్చి పట్టినట్టు అయింది. పుస్తకాలు చదవద్దు, మాట్లాడొద్దు, ఏం చేయొద్దు, ఏం చేయకుండా ఎట్లుండాలి జీవితంలో? ఎప్పుడు అలా లేను నేను. కంగారు వచ్చింది. ఏం చేయకుండా ఎట్లుండాలరా బాబు అని చెప్పి అప్పుడు కూర్చున్నా. ఇట్లా కూర్చుని ఆలోచనలు వస్తున్నాయి. ఏం ఆలోచనలు వస్తున్నాయి దాన్ని గమనిస్తూ కూర్చోన్నారు గురువుగారు. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఓహో, మన మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, ఎంత నెగిటివిటీ ఉంది, ఎంత అహంకారం ఉంది, ఎంత జలసీలు ఉన్నాయి, అన్నీ చూసుకున్నా ఆ 15 రోజుల ఆశ్రమంలో. చూడమన్నారు గురువుగారు, నిన్ను నువ్వు దర్శించిన ఆయన ఉన్న రోజులు ఇక్కడేం పని లేదు, చూస్తూ ఉండట్లా నీ మనసులో వచ్చే ఆలోచనలు అన్నారు. ధ్యానం చేసుకో, నీ ఇష్టం. ఈ పద్ధతి కూడా నేను చెప్పనన్నారు. ఓం నమః శివాయ అంటావా, లేదా శ్వాస మీద ధ్యాస పెడతావా, లేదా ఇంకేం చేస్తావు, లేదా ఏం చేయకుండా ఇట్లా ఖాళీ కూర్చొని కళ్ళు మూసుకుంటావా, అది మాకు సంబంధం లేదన్నారు. తర్వాత అక్కడ ఉన్న రోజు పూజలు, జపాలు, వ్రతాలు కూడా చేయడానికి వీల్లేదని చెప్పారు. అంటే ఏదైనా దేవుడికి మొక్కడం, హారతులు ఇవ్వడం, ఇట్లాంటి ట్రెడిషన్ కూడా ఏం లేదని చెప్పారు. మీ ఇష్టం, మేము దానికి అగెనెస్ట్ కాదు. మీ ఇంటికి పోయిన తర్వాత చేసుకుంటే చేసుకోండి, కానీ ఇక్కడ ఉన్న రోజులు మాత్రం అది కుదరదు అని చెప్పారు. సరే గురువుగారు అని చెప్పా. ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండే ఆశ్రమంలో ఉన్న రోజులు. తర్వాత రోజు గురువుగారు ప్రవచనాలు సాయంత్రం వింటూ ఉండేవాడిని. నేను ఆశ్రమంలో ఉన్న రోజులు మాత్రం గురువుగారు ఒకటే ప్యాంటు, ఒకటే షర్ట్ వేసుకొని ఉండేవాళ్ళు. ఆయన బట్టలు మార్చుకోవడం నేను ఎప్పుడు చూడలే. అదే ప్యాంట్, అదే షర్ట్ వేసుకునేవాళ్ళు, నదిలో మునిగేవాళ్ళు, మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు, అండ్ ఎండలో ఇట్లా నించునేవాళ్ళు. ఆ బట్టలు ఆరిపోయేవి, ఆరిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు. నేను ఆశ్చర్యపోయినా. నేను అడిగా, గురువుగారు ఏమనుకోవద్దండి, ఈ బట్టలు వేసుకొని ఎన్ని రోజులు అయిందని అడిగా. అంటే 8 నెలలు ఏమైంది చెప్పారు. మళ్ళీ నా సంవత్సరానికి ఒకసారి మారుస్తా ఒక జత బట్టలు, ఆల్రెడీ 8 మంత్స్ అయింది. ఇంతకుముందు అయితే ఒక 2-3 ఇయర్స్ వరకు వేసుకునేవాడిని ఒకటే జత. ఇప్పుడైతే 8 మంత్స్ అయింది, ఇంకా 4 మంత్స్లో 1 ఇయర్ అవుతుంది, మారుస్తా అని చెప్పారు. ఓహో అనుకున్నా. నేనుండి, గురువుగారు ఎందుకని ఇంకొక జత కూడా పెట్టుకోవచ్చు కదా, కనీసం ఒక జత అయినా పెట్టుకోవచ్చు కదా, పెట్టుకుంటే బాగుంటుంది కదా, అంటే మరీ అంటే నర్మదా నదిలో మునిగి లేచి వచ్చి చలి ఆ చలికాలం ఫుల్ చలి పెడుతుంది మధ్యప్రదేశ్లో. నర్మదా నది ఒడ్డు ఉంది ఆశ్రమం. బట్టలన్నీ ఇట్లా ఉంటున్నాయి, ఎందుకు గురువుగారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు? లేదు నాన్న, ఇదే నా సాధన అన్నారు. సరే గురువుగారు. తర్వాత ఇంకా ఏం చెప్పారంటే, సరే నేను ఒక జత బట్టలు కొనుక్కుంటా, ఆ బట్టలు పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కావాలి, మళ్ళీ దానిలో ఎలకలు దూరుతాయో ఇంకో దానికేమో జిప్పు ఉండాలి దానికి,
ఆ బ్యాగ్ పెట్టుకున్న తర్వాత ఒక దువ్వెన, ఒక అద్దం పెట్టుకుందాం అనిపిస్తది. తర్వాత ఆ బట్టలు ఉతుక్కోవాలి మళ్ళీ. మళ్ళీ ఐరన్ జేసుకోవాలి. దాని మీద ఒక ధ్యాస. ఏడికి పోయినా ఆ బ్యాగ్ సంకనేసుకొని మళ్ళీ పోవాలి. ఆ బ్యాగ్ ఉందో పోయిందో అని ఒక ఆలోచన. ఇవన్నీ ఎందుకు నాకు? ఈ తలకాయ నొప్పి ఎందుకు? అట్లా అని చెప్పి నేనేం నీట్‌గా లేకుండా లేను. నా దగ్గర ఏ దుర్గంధం లేదు. మీ బట్టలు ఎంత నీట్‌గా ఉన్నాయో నా బట్టలు అంతే నీట్‌గా ఉన్నాయి. నేను రోజు నదిలో ఉతుక్కొనే యేసుకుంటా. ఎదుటివాడికి ఇన్‌కన్వీనియన్స్ ఇవ్వట్లేదు నేను. అంటే నా ఫ్రాగ్రెన్స్ గానీ, అంటే నా లోపల నుంచి ఏ దుర్గంధ వాసనలు రావట్లేదు. నా బట్టల్లోంచి గానీ, నా శరీరంలోంచి గానీ. నేను చాలా నీట్‌గా ఉంటా. ఆయన ఆశ్రమంలో ఉన్న రోజులు చూసేవాడిని. రోజు కాళ్ళు 10 సార్లు కడుక్కునేవాళ్ళు, మొహం కడుక్కునేవాళ్ళు, నీట్‌గా ఉండేవాళ్ళు. కానీ బట్టలు మాత్రం ఒకటే జత వేసుకునేవారు. అట్లా ఆ ఆశ్రమంలో రోజు ఒకే పూట భోజనం ఉండేది. మార్నింగ్ అయితేనేమో కాడా అంటారు. అంటే దానిలో లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు అండ్ కొంచెం చాయ్ పత్తా అండ్ అట్లా 2, 3 దినుసులు ఏసి దంచి బెల్లం వేసి ఉడకబెట్టేవాళ్ళు. ఆశ్రమంలో షుగర్ యూజ్ చేసేవాళ్ళు కాదు, బెల్లమే. ఉడకబెట్టి అదే తాగేవాళ్ళం పొద్దున. అందరికీ 9:30, 10కి అట్లా ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి గమనించా ఆశ్రమంలో ఎంత బ్యాలెన్స్ అంటే, ఒక 20 గ్లాసులు పెడితే ఆ 20 గ్లాసులలో సమానంగా ఏస్తారు. ఎవ్వరికి ఒక్క ఇంత కూడా ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ వేయరు. అంటే ఆల్ ఆర్ ఈక్వల్ ఈ ఆశ్రమంలో. కలెక్టర్ అయినా ఒకటే, కండక్టర్ అయినా ఒకటే, వాడు ప్యూన్ అయినా ఒకటే. ఇక్కడ సమానం అందరూ అని చెప్పి అందరికీ సమానంగా వేస్తారు. ఫుడ్ కూడా కొలిసినట్లు పెడతారు. అంత సమానంగా వేసేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత పిడికెడు గుగ్గీలు ప్రతిరోజు 11-12 మధ్యలో పిడికెడు గుగ్గీలు పెట్టేవాళ్ళు. ఆ గుగ్గీలు తినేవాళ్ళం, పిడికెడు గుగ్గీలు. అయిపోయింది. అది తిన్నాం. అది తిన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెళ్తూ అట్లా ఆశ్రమంలో ఇంకా యాక్టివిటీస్ ఏం లేవు. ఖాళీగా అట్లా చెట్టు కింద కూర్చునేవాళ్ళం. నర్మదా నది చూసుకుంటూ కూర్చోవాళ్ళం, చెట్టు కింద కూర్చునేవాళ్ళం, లేదా రూమ్‌లో కూర్చునేవాళ్ళం. ఎవరితో పెద్దగా మాట్లాడొద్దు, మౌనంగా ఉండాలి, కూర్చోవాలి అంతే. అలా ఉండేది. సాయంత్రం 6 కాగానే కట్టెల పొయ్యి బయట ఉంటుండే, లోపల సిలిండర్ ఉండేది. నార్త్ ఇండియా కదా, రొట్టెలు చేసేవాళ్ళం. ఒకరు రొట్టెలు చేస్తూ ఉంటే అందరు కాల్చేవాళ్ళం రొట్టెలు. ఒక కూర, ఒకటే కూర, ఏదో ఒకటే కూర ఉండేది. అంటే మన ఇంట్లో 2, 3 కూరలు అట్లా ఉండేవి కాదు. నాకు కొంచెం కఠినంగానే అనిపించింది. కాకపోతే ఎందుకు నీ శరీరం బతకడానికి ఇంత సరిపోతుంది కానీ వాళ్ళ గురువుగారు ఒకటే కూర ఉండేది. కొంత రైస్ కూడా చేసేవాళ్ళు. ఆ రైసు, ఆ రొట్టెలు, ఓ కూర. ఇంకో రూల్ ఉందమ్మా దీనిలో. ఏంటంటే ఒకటేసారి వడ్డించుకోవాలి, మళ్ళీ రెండోసారి రాకూడదు. నువ్వెంత తింటావు, నువ్వు ఇంత తింటావా, ఇంత తింటావా నీ ఇష్టం, కానీ ఒకటేసారి వడ్డించుకో, సెకండ్ టైం మళ్ళీ వడ్డన లేదు అని చెప్పేవాళ్ళు. అసలు నా లైఫ్లో అట్లా అలవాటు లేదు. నేను కొంచెం ఫస్ట్ వడ్డించుకొని, కొంచెం సెకండ్ వడ్డించుకొని, కొంచెం థర్డ్ వడ్డించుకొని ఉండే అలవాటు. అది కొత్త అలవాటు పోయి కన్ఫ్యూజ్ అయ్యేది ఫస్ట్ 2, 3 రోజులు. నేను ఎంత తినాలో నాకే తెలియదు. అది పెట్టుకొని పోయి 2 రొట్టెలు, ఇంత అన్నం, ఇంత కూర. ఆ కూర కూడా ఎట్లుంటుందంటే సాంబార్ లాగా ఉంటుంది, కొంచెం నీళ్ళు ఉంటుంది ఆ కూర. అందరం కలిపి వండుకున్న పదార్థం అది. అది వేసుకొని తిని వచ్చేవాళ్ళం. అట్లా ఆ ఆశ్రమంలో 20 డేస్ గడిపాను. ఈ 20 డేస్లో చాలా విషయాలు నేర్చుకున్నా, చాలా విషయాలు తెలుసుకున్నా. గురువుగారి దగ్గర ఎంతో కొత్త నాలెడ్జ్ తెలుసుకున్నా. అవన్నీ కూడా నేను ఒక సిరీస్ లాగా చేసి చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ ఆశ్రమం ఇంట్రడక్షన్ చెప్పాను కదా. గురువుగారు ఏం చెప్పారు, గురువుగారిలో నేను ఏం చూసా, గురువుగారి గొప్పతనం ఏంటి, ఆయన టీచింగ్ స్పెషాలిటీ ఏంటి అని మళ్ళీ వచ్చే ఎపిసోడ్లలో చెప్తాను. థ్యాంక్ యూ.